స్టోరీ నెంబర్ 1. అంటే మీలో కొంతమంది ఈ స్టోరీ అని చెప్తున్నాడంటే సన్నివేశం నెంబర్ 1. పోనీ ఒక విధంగా సీన్ నెంబర్ 1. దేవుడు సమాధి తీశాడు. ఎందుకో తెలుసా? యేసయ్యని లోన్ నుంచి బయట తీసుకురావడానికి కాదు, యేసయ్య రండి అంటానికి కాదు, మనల్ని లోనకెళ్ళి సమాధి ఖాళీగా ఉందే, సమాధి ఖాళీగా ఉంది. చారిత్రకమైనటువంటి రుజువు సార్. సమాధి ఖాళీగా ఉందని ఆడు చూశాడు సార్, నువ్వు చూసావా అని అంటే నేను ప్రశ్న అడుగుతా. మీరు 3వ క్లాసులో ఈ పాఠం చదువుకుంటారు. ఏమనంటే మనము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం అని. నువ్వు చూసావా? ఎలా నమ్ముతున్నావు సార్? వాళ్ళు శాస్త్రవేత్తలు రాశారు సార్. మరి ఈడు కూడా రాసింది వీళ్ళే రాశారు. మొన్నే 132వ గొప్ప జన్మదినం చేసుకున్నారు. ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఎక్కడ పడితే అక్కడ రాసిన మాట్లాడి తెలుసా? భారత రాజ్యాంగ నిర్మాత. నువ్వు రాస్తుంటే చూసావా? ఆయన రాయటం నువ్వు చూసావా? ఎలా నమ్ముతున్నావు? ఏమాడతావా? చరిత్ర, ఇది చరిత్ర, అది శాస్త్రం. మరి ఇదేంటో ఇదేమన్నా పురాణమా? ఎవడైనా చెట్టు కింద కూర్చొని రాసిందా? పెచ్చ మాటలు మాట్లాడదు. చరిత్ర చెప్తున్నప్పుడు ఇన్ని నమ్మితే నమ్మో, లేకపోతే దబే. దాట్స్ ఇట్. ఎంతకాలం వాదిస్తారు, ఎంతకాలం అడిగి చూస్తారు? చరిత్ర, హిస్టరీ. నేనెవరిని ఏమంటలా. చరిత్రను ఎలా నమ్ముతున్నావో చెప్తున్నా, శాస్త్రం ఎలా నమ్ముతున్నావో చెప్తాను. హౌ సైన్స్ ఇస్ బిలీవ్. నువ్వేమి పరిశోధన చేయవు. ఎవడో చేసిన పరిశోధన నువ్వు అంగీకరిస్తావు, ఎవడో తెలుసుకున్న విషయాన్ని నువ్వు నమ్ముతావు. ఇక్కడ కూడా ఉన్నది అదే. సమాధి తెరుచుంది, చరిత్ర. లోనకెళ్ళి చూశారు, చరిత్ర. అయితే వాళ్ళు నమ్మలేదు. దాంతో అర్థమవుతుంది అది నమ్మేశారా అని సంకలు కొట్టుకుంటే మాయ చేశారని అర్థం. సత్యం అంగీకరించడానికి మెట్లుంటాయి, అవే మెట్లు ఇక్కడికి వెళ్ళాయి. దాంతో అర్థం అవ్వాలి మీకు, ఇది కల్పించిన కథ కాదు అని. ఇది కల్పించిన కథ కాదు. 2వ సన్నివేశం 13 నుంచి 35 దాకా ఉంటుంది. ఈ సన్నివేశం ఏంటో మీకు చెప్తాను. యేసు ప్రభు వారిని శుక్రవారం సాయంత్రం సమాధి చేశారు కదా. శనివారం అంతా యూదులు బయటికి రారు. ఆదివారం పొద్దున్న ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా యెరూషలేంకి వచ్చేసారు. ఎవరన్నా చచ్చిపోతే 3వ రోజు చేసే పని ఏంటి? చిన్నదినం. 3వ రోజు చేసే పని ఏంటి? జ్ఞాపకార్థ కూడిక. సో యేసు ప్రభుకి జ్ఞాపకార్థ కూడిక కోసం వచ్చేసారు. యెరూషలేంకి ఓ 12 కిలోమీటర్ల దూరంలో ఎమ్మాయి అనే ఒక ఊరుంది. అమ్మాయి కాదు, ఎమ్మాయి. ఆ ఊరిలో క్లైఫా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వస్తే యెరూషలేంకి వచ్చారు. వాళ్ళకి ఈ జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది అనుకున్నారు, మెమోరియల్ సర్వీస్ ఉంటుంది అనుకున్నారు. అయితే వచ్చేప్పటికి అంత గందరగోళంగా ఉంది. అన్నా ఏంటన్నా పరిస్థితి అని అంటే, పరిస్థితి ఏం లేదన్నా, విషయం ఏంటనంటే మన ఆడవాళ్ళు రాత్రి వెళ్ళారు కదా సమాధి దగ్గరికి రాత్రి ఆడవాళ్ళు వెళ్తే సమాధి మీద రాయి తీస్తుంది. చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డులు లేరు. లోనకి వెళ్తే శవం లేదు. మగ్ధలేని మరికి యేసయ్య కనబడ్డాడంట. నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజమైతే 5వ రోజు స్తుతి కూడిక, నిజం కాకపోతే 5వ రోజు జ్ఞాపకార్థ కూడిక. ఈ రోజు జ్ఞాపకార్థ కూడిక క్యాన్సెల్ అని ఇంటికి పంపించేశారు. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో సర్వసాధారణంగా ఇలాంటి పొజిషన్లో అబ్బాయిలు చాలా సైలెంట్గా గంభీరంగా నడుచుకుంటూ వెళ్తారు. ఆడవాళ్ళకి సైలెంట్గా ఉండటానికి టెన్షను, ఏదో ఒకటి వాగాలి. ఆవిడ పక్కన ఆయన చూసి ఏమండి యేసు ప్రభు లేచాడంట. అదే వాళ్ళు చెప్పారు కదే. ఏమండి అలా లేచి ఉంటాడంటే, ఏమోనే వాళ్ళు చెప్పారు కదా బట్టలంతా అలాగే ఉన్నాయంట, ఈయన బయటకు వచ్చేసాడు, ఇదేదో దివ్యమైనది ఏదో అయిన ఉంటుందే. అవునా అండి? ఏమండి రాయి ఎవరు తీసుకుని ఉంటారు? వాళ్ళు చెప్పారు కదా 2 దేవదూతలు ఉన్నారని. అంటే యేసే బయట రావడానిక లేదా మనం లోనికి వెళ్తానిక? ఏమోనే నాకు తెలియదు. ఏమండి యేసు ప్రభు ఎలా ఉండుంటాడంటే, ఏమాడమనవా? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, నాకు ఏమన్నా తెలుసా? ఇది మగోళ్ళు సర్వసాధారణంగా చేసే పని. ఆడోళ్ళ ప్రశ్నలకి జవాబు తెలియకపోతే, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే, బీపీ పెరిగిపోతే అరిచే అరుపు. పాపం ఆయన అలాగే అరిచి ఉంటాడు వాళ్ళ భార్య మీద. అల్లంత దూరంలో ఒక ఆయన నుంచున్నాడు.
ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి సార్ గొడవ అవుతుందని అంటే, ఏదో మా ఫ్యామిలీ గొడవ, నీకెందుకు? అలా కాదు సార్, విషయం ఏంటో చెప్పండి, నేను ఏమైనా హెల్ప్ చేయగలితే చేద్దాం. ఈ విషయం ఉంది, ఈ ఏసైతో వచ్చిందా తలనొప్పి. సార్ ఈ ఏసై ఎవరు సార్? ఏం ప్రశ్న, ఏసై ఎవరంట? నువ్వు ఈ ఊరు కొత్త అంటే, ఎక్కడ ఏ టీవీ ఛానల్లో చూసినా బ్రేకింగ్ న్యూస్ అదే, నీకేం తెలియదంటే. సార్ ఏమైంది సార్ ఏసైకి? ఏసైకి ఏమైనటువంటి ఆ బాబు, ఆయన 3.5 సంవత్సరాలు అయింది సీన్లోకి వచ్చి. మావడే వడ్రంగోడు, తలుపులు గిలుపులన్నీ కూడా చేస్తాడు ఆయన, మావాడే. అయితే సడన్గా పాపులర్ అయిపోయాడు. పాపులర్ అవటం అంటే ఏంటండి? ఏమంటావు, దెయ్యాలు నిలగొట్టేశాడు, కళ్ళు ఇచ్చాడు, 5 రొట్లు 2 చేపలకి ఇస్తే 15,000 మందికి పంచిపెట్టేశాడు. అంతకెందుకంటే మొన్న 10 రోజుల క్రితం మావాడే లాజరు చచ్చిపోతే పాతెట్టేసాడు. 4 రోజులు అయింది. వచ్చాడు 4వ రోజున. వచ్చి ఆయన ఏమైనా సమాధి మీద దండేసి పోతాడు అనుకుంటే రాయి తీయమంటాడు. సార్ కంపు కొట్టు సార్ అంటే తీ అని అరిచాడు. ఆయన మాట కాదనకూడదని తీస్తే గొప్పమని కంపు వచ్చింది ఆ లోన్ నుంచి. మనోడు అరిచాడు, లాజరు బయట అని. చచ్చిపోయి కంపు కొట్టే లాజరు బయటకు వచ్చాడు తెలుసా. మేము తట్టుకోలేక చెట్లు కొట్టేసేసి హోసాను అరిచి ఈయన మా దేవుడు అనుకున్నాం. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, లోన్ వేసేశారు, శిలువ మీద ఎక్కించి చంపించేశారు. మేము చాలా బాధపడ్డాం. అయితే అసలు విషయం చెప్తాం ఏంటండి, శిలువ ఎక్కి చచ్చిపోయాడా, సమాధి చేసామా, అయిపోతే బాగుండేదా? లేచాడంటయ్యా బాబు. ఆయన లేచాడా కాదో అర్థం కావట్లేదయ్యా. ఇప్పుడు మేము జ్ఞాపకార్థ కూడికి పెట్టుకోవాలా, స్తుతి కూడికి పెట్టుకోవాలా, అర్థం కావట్లా. అది పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ పక్కన వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు చూద్దాం. 25వ వచనం. అందుకు ఆయన ఎవరు కాదు, యేసయ్య, వీళ్ళు గుర్తుపట్ల. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అవివేకులు అంటే సంఖలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోయే బ్యాచ్, అది అవివేకులు అంటే. వర్షంలో మామూలుగా తడుచుకుంటూ వెళ్తే ఎవరికైనా జాలి, వర్షంలో ఎవడైనా గొడుగు పెట్టుకొని వెళ్తే కనుక సూపరు. వర్షంలో సంఖలో గొడుగు పెట్టుకొని వెళ్ళిపోతే ఆడిని పెచ్చారనిక, బుద్ధి లేదనిక అని అంటారు. మా తాతయ్య అక్కడ ఉండేవాడు. మా తాతయ్య అంటే మా అమ్మగారి తరపున తాతయ్య. ఆయన పేరు వర్ధానం గారు కెమిస్ట్రీలో గొప్ప దిట్ట. 1990 వరకు కూడా ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ టెక్స్ట్కి ఆయనే ఆథరు. అంత గొప్ప తెలియగలవాడు. అయితే ఆయనకి మతిమరుపు ఎక్కువ. ఒకసారి అంట స్పీడ్గా సైకిల్తో పరిగెడుతున్నాడంట. సార్ స్పీడ్గా సైకిల్తో పరిగెడుతున్నాడు, ఏమైంది సార్, పంచర్ ఏమన్నా అయిందా, లేకపోతే బ్రేక్ ఏమన్నా అయిందా అని అంటే, ఓహో సైకిల్ ఎక్కాలి కదా అని ఎప్పుడు ఎక్కాడంట. మతిమరుపు లెవెల్ అది, మతిమరుపు లెవెల్ అది. అవివేకులారా, చెప్పారు కదా ప్రవక్తలు ఏం చెప్పారు? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కదా అని వారితో చెప్పాను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటినీ తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. ఇలాగ చెప్పుకుంటాడట. బాగా చెప్తున్నావయ్యా, చాలా బాగా చెప్తున్నావు, నువ్వు చెప్తుంటే ఇంకా బాగా వినాలని ఉంది, కానీ మా ఇల్లు వచ్చేసిందయ్యా, మా ఇంటికి వెళ్తాం. అవును, ఈ ఊర్లో ఎక్కడుంటా? నాకెవరు లేరండి ఈ ఊర్లో. అవునా, మీ పిన్ లేదా? లేదయ్యా. మీ పెద్దనాన్న ఉన్నాడా? లేదు. మరి ఎక్కడుంటావు? ఎక్కడో చోట ఉంటానులే. భలేవాడివయ్యా, ఎంతసేపు మాట్లాడుద్దా, మా ఇంట్లోకి రా, మా ఇంట్రా అని గబగబా ఇంట్లో తీసుకెళ్ళారు. ఏం జరుగుని ఉంటుంది? ఈ ఆడవాడు గబగబా కిచెన్లోకి వెళ్ళి చపాతీలు చేసి ఉంటుంది. ఈ మగాయన అయ్యా కొంచెం బాత్రూంలోకి వెళ్తాం, మొహం కడుక్కుంటావా, కాళ్ళు చేతులు కడుక్కుందా అని కింద చాపేస్తారు. చాప మీద కూర్చుంటారు. వెనకాల గుండ్రంగా ఉండే దిండు ఉంటుంది, దాని మీద చేతులు పెట్టుకొని కూర్చుంటారు. వీళ్ళిద్దరూ మగవాళ్ళు పెచ్చాపాడి మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఈలోగా ఆడదల్లి 3 రొట్టెలు చేసుకొని వచ్చి ఉంటుంది. వాళ్ళు సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే 3 రొట్టెలు పెడతారు అక్కడ. ఒక కప్పులో పెసల పప్పు, పెసల్ని బాగా నూరి దాంట్లో ఎల్లుల్లిపాయ, అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి బాగా రుబ్బి దాంట్లో వేడిగా ఉన్నటువంటి ఆలివ్ నూనె పోస్తారు. దాన్నే హమ్మూస్ అంటారు. అది సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు వాడేది అదే. కొంచెం గప్పోళ్ళు ఎవరు ఉంటే కనుక చేపల ఫ్రై పెడతారు పక్కన. అది మరి చేపల ఫ్రై పెట్టారు లేదు, కానీ ఆ 3 రొట్లు, ఆ హమ్మూస్ అక్కడ పెట్టుండి ఉంటారు. ఈ వెనక్కి కానుకున్నటువంటి యేసయ్య, ఆ క్లైఫా ముందుకు వచ్చి ఉంటారు. ఆ ఆడది కూడా కూర్చొని ఉంటుంది. వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా వచ్చి కూర్చొని ఉంటారు. ఆ తర్వాత జరగాల్సిన విషయం ఏంటంటే, యూదులు చేసే పని, ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన ఆ రొట్టెని తీసుకొని ఇలా పైకెత్తి, దేవా ఈ రొట్టె మాకు ఇచ్చినందుకు వందనాలు అని ఇరిచి
కుటుంబానికి ఇవ్వాలి. అది ఆయన చేయాల్సిన పని. అది ఎలా ఉంటుందంటే, నేను మీ ఇంటికి వచ్చాననుకోండి భోజనానికి, మీరు అన్నీ సర్ది పెట్టి అక్కడ ప్లేట్ పెట్టి కూర్చోండి సార్ మీకు వడ్డిస్తానంటే, కాదులేండి మీరు కూర్చోండి నేను వడ్డిస్తానంటే ఎలా ఉంటుంది? ఈ పెచ్చాయిడే ఇవన్నీ వండి పెట్టింది నీకోసం, నువ్వు మాకు పెడతానంటావంట అన్నట్లు జరిగింది. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? చటుక్కున ఏసే లేచిపోయాడు. క్లైఫా కంటే ముందు లేచిపోయి అక్కడ రొట్టె తీసి ఇలా పైకెత్తి, దేవా నీకు వందనాలు అని ఇరిస్తే వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. చూద్దాం ఆ సన్నివేశం ఎలా ఉంటుందో 28వ వచనం నుంచి. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాను. స్టోరీ చెప్పాను, చదివి వినిపించాను. నెక్స్ట్ ఏం జరిగిందో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి, అంటే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఇలాగా యేసుప్రభు లేచి నుంచోగానే రొట్టె విరవగానే ఇలా చూసినట్టు, రే గాయం ఉందరు ఎక్కడ, రే గాయం ఉంది ఏసేరా అనేటప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. బస్ ఏం చేయాలో అర్థం కాలేదు. యేసయ్య వచ్చాడు మన దగ్గరికి. యేసయ్య ఇలా ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు మొదలు పెట్టేస్తారుగా మాడతాం. ఆవిడ మాటలు మొదలు పెట్టేసింది. 32వ వచనం, ఏమండి ఏంటే మనం వస్తున్నప్పుడు నువ్వు ఆయన నా మీద అనవసరంగా అరిసావు, కానీ ఆయన చాలా మంచోడండి. ఏం మంచోడే బాబు, ఆయన మాట్లాడుతుంటే నా కడుపంతా తిప్పేసినట్లు అనిపించిందండి. నీకే కాదా, నాకు కూడా, నాకు మంట అనిపించింది, నాకు మంట నీకు తిప్పుడు. అదే 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హృదయంలో మంట అంటే ఏంటి తెలుసా? నీకు ఇష్టం లేనిది ఎవరైనా చెప్తే, నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సింది ఎవరైనా చెప్తే, నీ ఈగోస్ హర్ట్ అయ్యే విషయం ఎవరైనా చెప్తే, నువ్వు చేసిన తప్పు ఎవరైనా ఎత్తి చూపిస్తే లోన దడదడ గుండె కొట్టుకుంటుందే, దాన్నే మంట అంటారు. అది వాళ్ళకి జరిగింది. ఇది జరిగిన తర్వాత పరిగెత్తుకుంటా పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు యేసయ్య కనబడ్డాడు, ఇదంతా మొత్తం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు థర్డ్ సీన్లోకి మనం వద్దాం. మొదటి సీన్లో సమాధి తీశాడు, రెండో సీన్లో కళ్ళు తెరిచాడు. సార్ వాళ్ళకి సమాధి తీశాడు, కళ్ళు తెరిచాడు, మరి మనకేం తీశారు? నేను కూడా ఇప్పటికి 2 తీసా. ఏంటి సార్ మీరు తీసింది? ఒకటి బైబిల్ తీసా, అదే సమాధి తీయటం అంటే. రెండోది లోనున్న విషయాలు ఏంటో మీకు చెప్పా, అదే కళ్ళు తెరవటం అంటే. బైబిల్ తెరిచినా తెరిచిపోయినా, తెరిచిన బైబిల్ మీకు వినిపించా, మీకు అర్థమైన అర్థం పాపైనా పూర్తిగా అక్కడున్న విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్పా. ఈ 2 చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కావట్లేదంటే సముద్రంలో దూకి సావా. లాజిక్, హిస్టరీ 2 అయిపోయింది. ఇక 3వ దానికి వద్దాం. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఒక ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సార్? ఆడే యేసు ప్రభుని అప్పగిచ్చింది, ఆడికి కూడా కడుపులో మండింది, చచ్చాడు. ఇక 11 మంది, అందుట్లో ఒక ఆయన బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు సార్? నాకు తెలియదు. సార్ ఎందుకు వెళ్ళాడు? టమాటాలు కొనటానికే. టమాటాలు ఎందుకు? టమాటాలు కాకపోతే బీరకాయలు కాకపోతే వంకాయలు ఎందుకో కొనటానికి వెళ్ళాడా? ఎవరు సార్ ఆయన? తోమా. ఆయన వెళ్ళాడు. 10 మంది మాత్రం ఉన్నారు గదిలో. 10 మంది కూర్చొని, యేసు ప్రభు లేచాడంటావా? ఏమనే సమాధి అయితే ఖాళీగా ఉంది, ఈ క్లైఫాగాడు వచ్చి చెప్పాడు, మగ్దలేని మరియా వచ్చి చెప్పింది, మేము వెళ్ళి స్వయాన్ని వెళ్ళి చూసాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే లోపల మధ్యలోకి యేసయ్య వచ్చి నుంచున్నాడు. రే దెయ్యంరా, దెయ్యం. యేసయ్య దెయ్యం వచ్చిందిరా, యేసయ్య భూతం వచ్చింది. అది వాళ్ళ యొక్క రియాక్షన్. చూద్దాం. ఓకే, వారు ఈలాగూ మాట్లాడుచుండగా 36వ వచనం, ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవు గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి. యేసయ్య దెయ్యం వచ్చిందని ఎందుకు అనుకున్నారు? నెంబర్ 1, ఆ దెయ్యం యేసయ్యలాగానే ఉంది, అందుకే యేసయ్య దెయ్యం అన్నారు. నెంబర్ 2, యేసయ్య చచ్చిపోయాడు, అందుకని దెయ్యం అయ్యాడు అనుకున్నారు. నెంబర్ 3, యేసయ్య తిరిగి లేచాడని నమ్మలేదు, అందుకే దెయ్యం వచ్చింది అన్నారు. నెంబర్ 4, గదికి తలుపులేసున్నాయి, అయినా లోనికి వచ్చాడు. దెయ్యం ఒక్కటే ఆలయంలో వస్తుంది. ఈ 4 కారణాలతో వాళ్ళు యేసయ్య దెయ్యం వచ్చింది, అది వాళ్ళు అన్నటువంటి మాట. మై ఫ్రెండ్స్, బైబిల్ రాసినప్పుడు ఎగ్జాక్ట్ రియాక్షన్ రాస్తుంది. మాయ చేయదు బైబిల్.
మాయ ఉండదు. ఎవడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ అనుమానంగానే రాశారు. యేసయ్య ఎట్లా క్లారిఫై చేశాడో మనం చూద్దాం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులు పాదములను వారికి చూపాను. ఇది జరిగింది కదా. జరిగిన తర్వాత వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేమో ఓదో మాడుకుంటున్నారు 10 మంది. ఈలోగా తోమ చాలా దిగులుగా వచ్చి నెమ్మదిగా తలుపు తీసి సైలెంట్గా వచ్చి తలుపు వేసేస్తారు. వీళ్ళు గురుగురు మాడుతూ ఉంటారు. అన్న ఏమైందన్నా? ఏమైందామా, నువ్వు మిస్ అయిపోయావు. ఏం మిస్ అయ్యా? ఏసై వచ్చాడు. ఎవరిగా పెచ్చ కాకపోతే అంటే ఏసై రావడం అంటే బోతం చూసి ఉంటారు. లేదయ్యా, మేము ఏసైని చూసాం. ఏసైని చూసామంటాను గ్యారంటీ ఏంటి? ఆయన షర్ట్ ఎత్తి చూపించాడు, గాయాలు చూపించాడు చేతికి. మాతో చేపల ఫ్రై తిన్నాడు, మేము వండిందే, మాతో ఇవన్నీ చేశాడు, అందుకు నమ్ముతున్నాం. అలా అయితే నాకు కూడా అవి జరగాలి. తప్ప మనం దానికి ఒక డైలాగ్ పెట్టేశాం, అనుమానించే తోమ అని. ఎందుకు అనుమానం? ఆడికేం జరిగిందో నాకు కూడా అదే జరగాలనుకున్నా. తప్ప ఈ రాత్రి మీలో చాలా మంది అదే మాట్లాడరా, నాకు కావాలా అనుభవం, నీకే కాదు. అప్పుడు నేను నమ్ముతా. భారతదేశం కోరేది అనుభవం, ప్రశ్నలకు జవాబు. అనుభవం, ప్రశ్నలకు జవాబు. ఈ 2 ఇవ్వగలిగేది 12 మంది శిష్యుల్లో ఒకడే, తోమ. ఎందుకో తెలుసా? తోమ అన్నాడు, నీ గాయములో ఏలి పెట్టేదాకా నేను నమ్మనని. అనుభవం కోరాడు. తోమ అడిగాడు, ఎక్కడికి వెళ్తావు యేసయ్యా అని. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకి జవాబిచ్చాడు. అశ్వతోమ సద్గమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, చావు భయములో ఉన్నాను, అమృతం ఎవరిస్తారు? యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా. భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి తోమా తీసుకొచ్చితే వచ్చింది. భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం 53 అక్టోబర్ నెలలో. ఇది పాశ్చాత్య మతం అని ఎవడన్నాడు? దిస్ ఇస్ ప్యూర్లీ ఈస్టర్న్, ఈశాన్యంలో పుట్టింది. ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు. అమెరికా అప్పుడు లేదా? అమెరికా లేదు. అమెరికాని కనుక్కుంది 15వ శతాబ్దంలో. భారతదేశానికి సువార్త వచ్చింది 1వ శతాబ్దంలో. మధ్యలో 1400 సంవత్సరాల గ్యాప్ ఉంది. బ్రిటిష్కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది 130లో. భారతదేశానికి సువార్త వచ్చింది 53లో. భారతదేశానికి సువార్త వచ్చిన 80 ఏళ్ళకి బ్రిటన్కి సువార్త వెళ్ళింది. దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి. మై ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను, దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుందని జనాభాకి. అందుకే సువార్త ఎక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి 7వ వ్యక్తికి సువార్త అందుకుంటుంది. నేను సువార్త అందించేది డబ్బుల కోసం కాదు, సువార్త అందించేది పేరు కోసం కాదు, సువార్త అందించేది నీ మతం మార్చడానికి కాదు, సువార్త అందించేది నీ బతుకు మారటానికి. దట్స్ ఆల్. నీకున్న భయం పోగొట్టడానికి. దట్స్ ఆల్. అంతకుమించి ఇంకేం లేదు.